హాయ్ ఆల్. ఈరోజు సండే స్పెషల్ నాటుకోడి పులుసు అండి మా ఇంట్లో. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను. ఇది ఒక మీడియం సైజ్ కోడి అయి ఉండొచ్చు నాకు తెలిసి, ఒక పెద్ద కోడి అయి ఉంటుంది. సో ఈ నీట్గా కట్ చేసుకొని వచ్చారు రాహుల్. సో దీన్ని బాగా వాష్ చేసేసుకోవాలి, సాల్ట్ పసుపు వేసి వాష్ చేసుకోవాలి. మొత్తం వాటర్ అంతా డ్రైన్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, మనం చికెన్ మటన్ మ్యాగ్నేట్ చేసుకున్నట్టు చేసుకోకూడదు, దీనికి కొంచెం ఉప్పు అండ్ కారం. కారం మీరు తినే దాన్ని బట్టి వేసుకోవాలి, సాల్ట్ కారము. ఇప్పుడు కొద్దిగా వేసుకొని మళ్ళీ ఉడికాక మనం టేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. కొంచెం ఆయిల్, ఒక 4 స్పూన్స్ అలా పడుతుంది ఆయిల్. సో దీన్ని బాగా చేతితో పీస్కి బాగా అంటేలా కలుపుకోవాలి, చేతితోటే కలుపుకోవాలండి. కలిపేసుకొని ఒక 10 మినిట్స్ మనం అలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకుందాము. దాని తర్వాత నెక్స్ట్ రెసిపీ ప్రాసెస్ మీకు చూపిస్తాను. మనం నాటుకోడికి కావాల్సిన ఐటమ్స్ చూద్దామండి. ఎండు కొబ్బరి, గసగసాలు, ఇది వేపుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అండ్ ఒక 2 ఆనియన్స్, నేను ఇప్పుడు ఒక 1.5 kg ఉంటుంది దాని మెజర్మెంట్స్ అండి. 2 టమోటాస్ అండ్ కొత్తిమీర, ఒక కట్ట కొత్తిమీర, 4-5 పచ్చిమిరపకాయలు. అండ్ ఇది వచ్చేసి ఇది ఒక 1/2 కట్ట కొత్తిమీర, ఒక గార్లిక్ చిన్నది మీడియం సైజు, ధనియాలు వేపుకోవాలి. ఇది లాస్ట్ నాటుకోడి ఇంకా 45 మినిట్స్ ఉడికింది అనుకోండి, ఒక 45% ఉడికింది అనుకోండి, లాస్ట్లో మనం ఇది టేస్ట్ కోసం యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇది లాస్ట్ పడుతుంది. నెక్స్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కావాలి. ఆ మసాలా నేను నెక్స్ట్ ప్రాసెస్ స్టవ్ మీద పెట్టాక చూపిస్తాను. ఇవైతే రెడీ చేసి పెట్టుకోవాలి. ఇవి వేపుకొని గ్రైండ్ చేసుకోవాలి అంతే. నాటుకోడిలోకి ఎక్కువ పడవు మసాలాస్. మనం నాటుకోడి కుక్కర్లో పెట్టకూడదండి, కుక్కర్లో పెడితే అంత టేస్ట్ రాదు. నాటుకోడికి సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇదే అండి. ఇది లాస్ట్లో ఇది వేస్తేనే నాటుకోడి అనేది టేస్ట్ వస్తుంది. కొంచెం పులుసులా వాటరిష్గా ఉంటుంది. సో ఇంత పెద్ద గిన్నె పెట్టేసుకొని మనం ఆయిల్ వేసుకుందాము. కొంచెం నాటుకోడిలో ఆల్రెడీ వాళ్ళు కాల్చి ఇస్తారు కాబట్టి ఆయిల్ ఉంటుంది, ఆయిల్ బయటకు వస్తుంది మనం ఉడకబెట్టేటప్పుడు. సో ఆయిల్ చూసుకొని వేసుకోవాలి. ఇది కొంచెం వేగాక మనము ఆనియన్స్ వేసుకుందాము. పచ్చిమిర్చి 2 వేసేసి కలుపుకుందాము. ఇంకా ఇది కొద్దిగా వేగాలి, వేగాక నేను చూపిస్తాను నెక్స్ట్ ప్రాసెస్. చూడండి ఆనియన్ ఇలా వేగాక ఇప్పుడు మనం ఒక 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడే ఫ్రెష్గా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది, ఫ్రెష్గా గ్రైండ్ చేసి వేసుకోవాలి. ఈ పచ్చిదనం కొంచెం ఒక 2 మినిట్స్ అలా వేగాక మనము నాటుకోడి వేసుకోవాలండి. ఈ చెయ్యి ఎవరిదో నాకు చెప్పండి, గెస్ చేసి. క్లాత్ ఇస్తే కరెక్ట్గా కలుపుతా. కొబ్బరి వేపుకున్నాము, కొంచెం అలా పచ్చి స్మెల్ పోయే వరకు. ఒక టేస్ట్ పర్పస్ ఒక 5-6 జీడిపప్పులు వేసుకుందాము,
కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాము. ఇంతకన్నా ఎక్కువ పడదు అసలు నాటుకోడిలో మసాలా. మూత మూసేసి మనం దీన్ని మగ్గించాలండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బయట ఉడకబెట్టుకోవాలి కాబట్టి కొంచెం మగ్గించాలి. నెక్స్ట్ చూపిస్తాను నేను మీకు. చూడండి, మనం మూత తీసాము, ఆయిల్ అంతా బయటకు వచ్చింది. ఉడుకుతున్నప్పుడు ఒకసారి కలుపుకుందాము అడుగంటుకోకుండా. నెక్స్ట్ మనము గసగసాలు కొబ్బరి వేపుకొని గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇదిగోండి ఇంత మెత్తగా చేసుకోవాలి. గసగసాలు కొంచెం మెదగడానికి టైం పడుతుంది కాబట్టి వాటర్ వేసుకొని మెత్తగా చేసుకోవాలి. ఆ పేస్ట్ వేసేద్దాము. మనకి నాటుకోడి ఉడకడానికి ఒక 45 మినిట్స్ పడుతుందండి. మనం మీడియం ఫ్లేమ్లో అడుగంటుకోకుండా ఉడికించుకోవాలి. కుక్కర్లో పెట్టుకోవచ్చు, బట్ టేస్ట్ అయితే ఉండదు కుక్కర్లో పెట్టుకుంటే. నెక్స్ట్ ఆ పేస్ట్ తర్వాత టమోటాస్ వేసుకున్నామండి. మీరు సన్నగా కట్ చేసుకొని వేసేసుకున్నాము. బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేద్దాము. నెక్స్ట్ చూపిస్తాను మీకు. చూడండి, ఇది ఉడుకుతుంది. మనం ఏం వాటర్ వేయలేదు కానీ అంత వాటర్ వచ్చింది. కారం ఆల్రెడీ మనం కొంచెం మ్యాగ్నేట్ చేసాం కదా, అప్పుడు వేసుకున్నాము. మళ్ళీ ఒక కారం బాగానే పడుతుంది నాటుకోడిలో. ఒక 3-4 స్పూన్స్ వేసుకున్నాను. నెక్స్ట్ గరం మసాలా మనకి చికెన్ మటన్లో పడినట్టు ఎక్కువ పడదు, కొంచెం లైట్ చిన్న స్పూన్ నాది 1 స్పూన్ వేసాము అంతే. బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకున్నాము. చూడండి, కారం అది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకున్నాము. మనం ముక్క మునిగే వరకు వేస్తున్నాము. మనకి నాటుకోడి బయట ఉడికించుకుంటున్నాం కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువే పడుతుంది. పులుసు తినేదాన్ని బట్టి. చూడండి, ఇంత వాటర్ వేసుకోవాలి, పక్కన ఉడకాలి కాబట్టి. చూడండి, ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ అయింది మనం పెట్టి. ఆయిల్ చూసారా, మనం కొంచెం వేసుకుని ఎంత వచ్చిందో బయటికి. ఇదిగోండి పీస్ మొత్తం ఇలా బాగా ఉడికేసింది. కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది, ఉప్పు వేసుకున్నాము. కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. నాన్ వెజ్లో కారం ఎక్కువ ఉంటేనే దాని టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఫైనల్గా మనం కొంచెం ఇలానే అన్నంలో కాబట్టి పులుసు ఇలానే వేసుకున్నాము. ఇదిగోండి ధనియాలు వేపుకొని కొత్తిమీర వెల్లుల్లిపాయ గ్రైండ్ చేసుకున్నాము కచ్చా పచ్చగా. సో అది ఇప్పుడు ఫైనల్గా వేయాలి. ముందే వేయకూడదు, చేదొస్తుంది. ఫైనల్గా వేసుకుంటేనే ఈ నాటుకోడికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే అండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర, ఒక హాఫ్ వేసుకుందాము నిమ్మకాయ. హాఫ్ ఫస్ట్ ఒక హాఫ్ వచ్చేసి మనం మ్యాగ్నెట్ లో వేసుకున్నాము. ఓకే, మ్యాగ్నెట్ లో వేసుకోలేదు, వేసుకుందాం అనుకున్నాం కానీ వేయలేదు. ఫైనల్ గా ఒక హాఫ్ నిమ్మకాయ వేసేసుకోండి చాలు. అంతే. ఆల్రెడీ మనం ఒక చిన్న స్పూన్ గరం మసాలా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక్క కొద్దిగా హాఫ్ స్పూన్ అంతే, ఎక్కువ లేదు, హాఫ్ స్పూన్ జస్ట్ ఆ స్మెల్ కోసము. ఇంత కలర్ఫుల్ గా ఉంది చూసారా. తినే వాళ్ళకి, నేను తినను, రాహుల్ ఎక్కువగా ఇష్టపడతాడు నాటుకోడి, నాన్ వెజ్ లవర్ రాహుల్.
మనం నాటుకోడి పులుసు కాబట్టి ఉడకాలి కాబట్టి ఇంత ఈ వాటరిష్ ఉండాలి మనకి, అప్పుడే రైస్ లోకి బాగుంటుంది. ఇవన్నీ వేసుకున్నాక జస్ట్ ఒక 5 minutes అంతే, బాయిల్ పాయింట్ 5 minutes, ఎక్కువ ఉడికించుకోవద్దు, మళ్ళీ మెత్తగా అయిపోతుంది ముక్క. ఆ థిక్నెస్ వస్తే చాలు, ఇంకా ఆపేసుకోవడమే 5 minutes తర్వాత. మీకు రాహుల్ మనం నాటుకోడిలోకి ఓన్లీ వైట్ రైసే బాగుంటుందండి, దాని కాంబినేషన్. ఇంకా ఇష్టపడే వాళ్ళైతే లైట్ గా మసాలా రైస్, రాగి ముద్ద, జొన్ని రొట్టె ఇవన్నీ చేసుకోవచ్చు. మనకి నాటుకోడి టేస్ట్ తెలియాలంటే వైట్ రైస్ లోకే తిని చూడండి, ట్రై చేయండి, నాకు చెప్పండి. ఫైనల్ గా మీకు రాహుల్తో రివ్యూ ఇప్పిస్తాను. 5 minutes నేను స్టవ్ కట్టేస్తున్నాను. యమ్మీ యమ్మీ కోడి నాటుకోడి పులుసు. నాకు మీరు ట్రై చేసి చెప్పండి, కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను రాహుల్ భోజనం పెట్టాక తను అడుగుతాను టేస్ట్ ఎలా ఉందో, మీకు తెలుస్తుంది అప్పుడు. రాహుల్ తింటున్నాడు, చూద్దాము ఈ టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు రివ్యూ తినేసి. రాహుల్ ఫస్ట్ ముక్క ఉడికిందా? పర్ఫెక్ట్. ప్లీజ్ ట్రై ఎట్ హోమ్. థ్యాంక్ యూ. కన్నా హై, ఏం తింటున్నా? చిక్కియా.